వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి వివో Y19 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అని ఫైనల్ నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. సో ఇక్కడ వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే వివో Y19 5G ఇట్స్ మై స్టైల్స్ కమ్స్ విత్ AI ఎరేజ్ అనేసి అయితే పెట్టారు. సో ద మెయిన్ హైలైట్ ఏంటంటే ఎలగంట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ కొంచెం మినిమలిస్టిక్ లుక్ కూడా లాగా అనిపిస్తుంది నాకు. 5500 mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ వస్తుంది, IP64 అనేసి రేటింగ్తో పాటు కూడా వస్తుంది. కిందికి వచ్చేస్తే టూ కలర్స్, మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్. 5000 mAh బ్యాటరీ, ఫుల్ డే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో ఈ స్మార్ట్ ఫోన్కి 5000 mAh బ్యాటరీ సూపర్. బ్యాటరీ నచ్చింది, ఈజీగా 1.5 డే ఈజీగా తీసుకోవచ్చు. బేసిక్ యావరేజ్ యూజర్ అయినా సరే కూడా 1.5 డే ఇచ్చేస్తే, హెవీ యూజర్ అయితే ఇట్లా మీకు సాయంత్రం కల్లా వస్తుంది. సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ, ఛార్జింగ్ చిప్, గార్డ్ ప్రొటెక్షన్ అనేసి ఉన్నాయి. టెంపరేచర్ గ్యారంటీతో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది 810H మిల్టీగ్రేడ్ స్టాండర్డ్స్తో పాటు కూడా ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. డ్రాప్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ IP60 వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. తడి చేతులు ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 10x అల్ట్రా బ్రైట్ ఫ్లాష్ వస్తుంది. సెకండరీ మెగాపిక్సెల్ గురించి అయితే ఏం చెప్పలేరు. సో 0.8 మెగాపిక్సెల్ అనుకోవచ్చు. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో ఇది ప్రైస్ చూసుకుంటే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్యూ డ్రాప్ నాచ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి కొంచెం వెనక్కి ముంగడికి అయ్యే అవకాశం ఉంది. సో ఏకి సంబంధించిన ఫీచర్స్ వచ్చేసినవి ఇక్కడ. అండ్ డిస్ప్లే బాగుంది. 6.75 డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్. అంటే ఈ ప్రైస్కి 90Hz రిఫ్రెష్ రేట్ అంటే కొంచెం వెనక్కి ముంగడికి కావాల్సిందే. అండ్ 200% సూపర్ లౌడ్ వాల్యూమ్తో పాటు కూడా వస్తుంది. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది. ఓకే పర్లేదు, ఈ ప్రైస్ కంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్ వస్తుంది. మంచి అప్డేట్స్ ఇంతనే ఇచ్చారు భయ్. హైలైట్లో నార్మల్ అయితే కొంచెం ఎక్కువనే ఇస్తారు, వీళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సరే అన్న, సరే ప్రైస్ ఎంత అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా 10,500 ఉంది. అరే ఏం మాట్లాడుతున్నావు అన్న, కెమెరా అయిందని 13 మెగాపిక్సెల్ కెమెరా డిసప్పాయింట్ అయినా అంటే దీనిలో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 10,500 ఉంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 11,500 ఉంది. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తే 13,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ తీసుకోమంటాను. అండ్ కలర్స్ చూసుకుంటే మజెస్టిక్ గ్రీన్ కలర్ కూడా బాగానే ఉంది. టైటానియం సిల్వర్ కలర్ కూడా బాగానే ఉంది. రెండింటిలో ఏ కలర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు అఫీషియల్ వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడానికి అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ అవే ఆప్షన్స్, సేమ్ అదే ప్రైస్తో పాటు కూడా వస్తుంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. మేము పర్చేస్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో పంటచ్ OS 15 వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15, IP64 రేటింగ్, మీరు Dimensity 6300 ప్రాసెసర్. సో బై ప్రాసెసర్ కార్డ్ అయితే పర్లేదు బై, ప్రాసెసర్ కూడా మంచిగానే ఇచ్చారు. 600 ఆర్కిటెక్చరు, రెండేమో 2.4 GHz మీద, మిగతా 6 ఏమో 2.0 GHz మీద వచ్చినాయి. స్టోరేజ్ చూసుకుంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్, 4GB ర్యామ్ 128GB స్టోరేజ్, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. ర్యామ్ మంచిగా ఇచ్చారు. LPDDR4X ర్యామ్ మంచిగా ఇచ్చారు. స్టోరేజ్ కూడా బిస్కెట్ ఇచ్చారు అనుకో. EMMC 5.1 ఇచ్చారు. UFS 2.2 ఇచ్చిన బాగుండేది. అండ్ 2 TB దాకా మైక్రోSD కార్డ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. 15 వాట్స్ ఛార్జర్ ఇచ్చి, సో ఛార్జింగ్ కూడా చాలా టైం పడుతుంది ఛార్జింగ్ కావడానికి. థిక్నెస్ కూడా ఎక్కువ ఉంది. 8.19 mm థిక్నెస్తో పాటు వస్తుంది. 200 grams వెయిట్తో పాటు వస్తుంది. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.7 inches డిస్ప్లే, హెచ్డిఏ, ఫుల్ హెచ్డి కూడా కాదు, హెచ్డి రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఎల్ఈడి ఫ్లాట్ స్క్రీన్ అనుకోవచ్చు. అండ్ 2 నానో సిమ్ కార్డ్, ఒక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ వస్తున్నాయి. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్, రియర్ 13 మెగాపిక్సెల్, సెకండరీ 0.08 మెగాపిక్సెల్. అది కనీసం 2 మెగాపిక్సెల్ ఇచ్చిన బాగుండేది కదా. ఈ స్మార్ట్ ఫోన్లో నాకు నచ్చింది ఏంటంటే కెమెరా సెటప్ ఒకటి నాకు నచ్చలేదు బై, జెన్యున్గా చెప్తాను. ఇక్కడనే కెమెరా సెటప్ అయితే అస్సలు నచ్చలేదు దీంట్లో. అండ్ మిగతా చూసుకుంటే మాత్రం కోడెక్స్ ఇక్కడ ఉన్నాయి. కనెక్టివిటీ చూసుకుంటే వైఫైలో డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz, బ్లూటూత్ వర్జన్ 5.4, USB వస్తుంది. అండ్ లొకేషన్కి నార్మల్గా ఏమి ఇక్కడ సపోర్టెడ్ అని ఉంది కానీ ఏవి వచ్చినాయని అయితే మెన్షన్ చేయలేరు. సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ వస్తుంది, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ అండ్ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ అయితే మీకు ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, కేబుల్, ఛార్జర్, సిమ్ ఇజెక్టర్ పిన్, ప్రొడక్షన్ ఫిల్మ్ అయితే అప్లైడ్ ఉంటుంది. అండ్ ఫోన్ కేసు వస్తుంది, వారంటీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోను వాల్యూ ఫర్ మనీ అయ్యేది,
కానీ ఏంటంటే కెమెరా కాడికి వచ్చేసరికి కెమెరా ఫ్రంట్ అండ్ సెల్ఫీ కెమెరా అండ్ రియర్ కెమెరా 2 కూడా తక్కువ ఇవ్వడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయింది. కమింగ్ టు పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ పైన స్పీకర్ ఉంది, కిందనేమో మైక్, టైప్ సి పోర్ట్ అండ్ 3.1 జాక్. సైడ్స్లో చూసుకుంటే ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది అనమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు కూడా వస్తుంది. సరేనా తీసుకొచ్చానా అంటే నా ఒపీనియన్లో ఈ స్మార్ట్ ఫోను తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకలా అట్లా అంటున్నావు ఏందన్నా అంటే భయ్ నిజంగా చెప్తున్నా కదా, కెమెరా ఈ ప్రైస్ కేటగిరీకి వేరే బ్రాండ్స్లో మంచి క్వాలిటీవి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తున్నాయి. అండ్ కొన్ని బ్రాండ్స్లో అయితే డైరెక్ట్ పంచోలు ఇస్తారు, అది డ్యూ డ్రాప్ నాచ్ కూడా ఇస్తలేరు. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే 8,000 9,000 అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ 10,000 10,500 అంటే యాక్సెప్ట్ చేయలేండి డ్యూ టు కెమెరా అనమాట. మిగతా బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ అంటే డిస్ప్లే సైజు ప్రాసెసర్ చాలా మంచిగా ఉన్నాయి. ఈ ప్రైస్ కేటగిరీ పర్ఫెక్ట్ అనుకోవచ్చు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే భయ్ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ 720p రెజల్యూషన్ ఇచ్చారు అండ్ కెమెరా అనమాట. ఈ రెండే తప్పించి మిగతా అంతా కూడా బాగుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 13 మెగాపిక్సెల్ ఓవర్ ఇస్తారు బై రియర్. దీనికంటే రియల్మీలో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్కి 32 మెగాపిక్సెల్ ఇస్తారు, కనీసం అదే ఇచ్చిన బాగుండేది. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకే. సో మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు, స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసారు. మీరు ఏమనుకుంటారు, ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా క్వశ్చన్స్ ఉంటే డౌట్స్ ఉంటాయి, ఇలా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.